ఐఐటిలో నీట్లో ర్యాంక్ కొట్టాలి, కానీ నాకు ఫిజిక్స్ అంటే మాత్రం భయం. ఫిజిక్స్ లేకుండా ఐఐటి గానీ నీట్ గానీ పాసిబుల్ అయినా అసలు. ఇక్కడ రెండో విషయం చూసినట్టయితే స్టూడెంట్స్ దగ్గర నుంచి కామన్ గా ఈ డిస్కషన్స్ కనబడతానే ఉంటాయి. నాకు ఫిజిక్స్ అంటే భయం, ఏం చేయాలి? ఐఐటి నీట్ ఫిజిక్స్ ని అవాయిడ్ చేసి ర్యాంక్ కొట్టడం కుదరదా? ఎన్నిసార్లు చదివినా మిగతా కాన్సెప్ట్స్ అన్ని అర్థమవుతున్నాయి కానీ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ లో క్లారిటీ రావట్లేదు, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు. ఎలా? ఫిజిక్స్ ని తీసుకుని నీట్ అండ్ ఐఐటి ఆస్పిరెంట్స్ నుంచి రిపీటెడ్లీ వినబడుతున్న క్వశ్చన్స్. ఇవాళ దీని గురించి క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. మొత్తం డిస్కషన్ అంతా వినండి. దీనికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ పాసిబుల్ సొల్యూషన్స్ ఏమున్నాయో క్లియర్ కట్ గా చెప్తాను. మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఫిజిక్స్ అంటే భయం అలాగే ఉన్నట్టయితే కనుక నన్ను అడగండి. మీకు ఫిజిక్స్ మీద ఉన్న భయాన్ని పోగొట్టడానికే ఈ వీడియో. అసలు ఫిజిక్స్ అంటే మీ మైండ్ సెట్ లో ఇంత భయం ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటి? దేని వల్ల ఫిజిక్స్ అంటే మీరు అంతలా భయపడుతున్నారు? అట్లీస్ట్ ఫిజిక్స్ పుస్తకం తీయడానికి కూడా ఎందుకు భయం వస్తుంది? అండ్ దానికి పాసిబుల్ సొల్యూషన్ ఏంటి? ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి సో దట్ ఈ సంవత్సరం నీట్ లేదా ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ రాయాలి కదా. కాబట్టి 1 by 1 క్లియర్ కట్ డిస్కషన్ ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా మీ సైకలాజికల్ మైండ్ సెట్ మీ సీనియర్స్ దగ్గర నుంచి తీసుకుంటే, అంటే ఎవరైతే మీకంటే ముందు నీట్ లేదా ఐఐటికి ప్రిపేర్ అయ్యారో, రెండోది వచ్చేటప్పటికల్లా పేరెంట్స్, మూడోది టీచర్స్. వీళ్ళందరూ కూడా మీకున్న సబ్జెక్ట్స్ లో ఫిజిక్స్ ఇస్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్ అండ్ ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇలా మీ మైండ్ లో దాని పట్ల భయాన్ని ఆల్రెడీ డిపాజిట్ చేశారు. మీరు చదివేటప్పుడు కూడా అదే మైండ్ సెట్ తో చదువుతున్నారు, అవునా? ఇక్కడ చిన్న లాజిక్ చూడండి. నిప్పు పట్టుకుంటే కాలుతుంది, దాని దగ్గరికి కూడా వెళ్ళవు. కుక్క దాని జోలికి వెళ్తే కరుస్తుంది, కుదిరినంత వరకు దాని నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తావు. అంతే తప్ప ఇవి రెండు నువ్వు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్నావా? కాదు కదా. నీలో ఆల్రెడీ భయాన్ని పుట్టించారు, ఆ భయాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. ఫిజిక్స్ కూడా వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్. ప్రాబ్లమ్స్ అటెంప్ట్ కూడా చేయలేరు, దానిలో మార్క్స్ రావడం చాలా గగనం. ఇది మీకు ఇచ్చిన ఇన్పుట్. ఆటోమేటికల్లీ మీ మైండ్ సెట్ కూడా ఏమైంది? ఇదే రేంజ్ లో ఫిజిక్స్ పట్ల భయాన్ని డెవలప్ చేసుకుని ఫిజిక్స్ పుస్తకం తీస్తే చాలు, ప్రాబ్లమ్ ని అటెంప్ట్ చేయడానికి ముందుకు కూడా వెళ్ళరు. ప్రాబ్లం చదవడం, సాల్వ్ చేశారా లేదా ఎన్ని పక్కన పెట్టండి. సో మీరు సైకలాజికల్లీ ఫిజిక్స్ అంటే మీ మైండ్ లో ఇంత భయాన్ని పెట్టుకుంటే ఇంకా ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎలా వస్తుంది, కాన్సెప్ట్ ఎలా నేర్చుకుంటారు? ఇది ఫస్ట్ వన్. రెండోది వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్ రాంగ్ పద్ధతిలో చదవడం. క్లియర్ కట్ గా చెప్తాను చూడండి. ఫిజిక్స్ మోస్ట్లీ ఫార్ములా బేస్డ్, ఇది మనందరికీ తెలిసిందే. కానీ మీకు నేర్పించడం మాత్రం ఎలా నేర్పిస్తున్నారు? ఫిజిక్స్ ఫార్ములా ఏంటి, సబ్స్టిట్యూషన్ ఏం చేయాలి, ఆన్సర్ ఏమొస్తుంది, అంతే తప్ప ఫిజిక్స్ ఫార్ములా ఎలా వచ్చింది, దీన్ని డిఫరెంట్ పద్ధతుల్లో ఎలా అప్లై చేయొచ్చు, దానిలో టర్మ్స్ ఏంటి, ఆ టర్మ్స్ ఫ్యాక్టర్స్ ని బట్టి ఎలా మారుతా ఉంటాయి, వాటిల్లో వేరియేషన్ దాన్ని బట్టి మనం కండిషన్స్ లో ఎలా మార్పు చేసుకోవాలి, దాని యొక్క డెరివేషన్ ఎలా వచ్చింది, ఏ డెరివేషన్ లో ఏ స్టెప్ మీద ఏ ప్రాబ్లం ఎలా అడగొచ్చు, యూనిట్స్ ఎలా తీసుకొస్తారు, డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలి, ఈ పద్ధతిలో కదా నేర్చుకోవాల్సింది. ఈ పద్ధతిలో నేర్చుకోలేదు. బట్ట వెళ్తే లైక్ బయాలజీ గానీ జువాలజీ గానీ వీటిల్లో కొన్ని క్లాసిఫికేషన్స్ గానీ అనాటమీ గానీ చదివినప్పుడు వాటిని జస్ట్ ఒకసారి చదివి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్ ద మెమరీ బేస్డ్. కానీ ఫిజిక్స్ అలా కాదు కదా. కాబట్టి దాన్ని కూడా మీరు అలాగే చదివారనుకోండి, దాని మీద 2 అప్లికేషన్స్ గట్టిగా అడిగారంటే మీ పరిస్థితి ఏంటి? ఇది సెకండ్ రీజన్. ఏది? ఫిజిక్స్ అంటే మీ మైండ్ లో భయం డిపాజిట్ అయిపోవడానికి. అండ్ మెయిన్ గా మూడోది వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్ యొక్క సిలబస్ మీద మీకు పట్టు లేకపోవడం. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కనుక రెండు తీసుకున్నట్టయితే క్లాస్ 11 లో 12 చాప్టర్స్ ఉన్నాయి, క్లాస్ 12 లో 12 చాప్టర్స్ ఉన్నాయి. కాబట్టి 24 చాప్టర్స్ హెవీ సిలబస్ అనే మైండ్ సెట్ తో మీరు ఫిజిక్స్ లో ముందుకెళ్తారు. ముందే హెవీ సిలబస్ అని మీ మైండ్ లో ఫ్రేమ్ వర్క్ చేసేస్తే అంత హెవీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దాన్ని నేర్చుకోవడానికి మీ మైండ్ ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోదు. ముందు దీన్ని పోగొట్టుకోండి. క్లారిటీ ఇస్తాను చూడండి. యాక్చువల్లీ మీ ఫిజిక్స్ ఓవరాల్ గా క్లాసిఫికేషన్ చేసినట్టయితే ఇది చాప్టర్స్ వైజ్ కాకుండా కాన్సెప్ట్స్ వైజ్ మెకానిక్స్, రెండోది హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇది ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ లో వచ్చినట్టయితే కనుక రే ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అండ్ ఫైనల్లీ వచ్చేటప్పటికి మోటార్ ఫిజిక్స్. టోటల్ ఎంత వచ్చినాయి? 6 పార్ట్స్. కరెక్టేనా? అదేలా క్లియర్ కట్ గా చెప్తాను చూడండి. మెకానిక్స్ కనుక తీసుకున్నట్టయితే ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ దగ్గర నుంచి టిల్ గ్రావిటేషన్ దాకా, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, రొటేటరీ మోషన్, ఆసిలేషన్స్, ఇక్కడ దాకా కూడా కంప్లీట్లీ మీకు దేని కిందకు వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ మెకానిక్స్. హైయెస్ట్ వెయిటేజ్ 33%. దీన్ని అవాయిడ్ చేయడానికి ఛాన్సే లేదు, కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాలి. రెండోది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో వచ్చేటప్పటికల్లా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్.
దీనిలో కూడా మెయిన్ గా విస్కాసిటీ అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి, ఎలాస్టిసిటీ అంటే ఏంటి, ఇలా ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే దీని నుంచి జరిగే 3-4 బిట్లు కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ మూడో పార్ట్ చాలా సింపుల్ పార్ట్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్. 2 చాప్టర్స్ ఉన్నాయి, ఒకటి థర్మోడైనమిక్స్, రెండోది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నారు, మళ్ళీ ఫిజిక్స్ లో రిపీట్ అవుతుంది. థర్మోడైనమిక్స్ కూడా అంతే, కెమిస్ట్రీలోనూ ఉంటుంది, ఫిజిక్స్ లోనూ ఉంటుంది. ఇక్కడ దాకా మీరు ఫస్ట్ ఇయర్ పార్ట్ లో కనుక తీసుకున్నట్టయితే ఫోర్త్ పార్ట్ వచ్చేటప్పటికల్లా సెకండ్ ఇయర్ లో ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ ఆప్టిక్స్, దట్ ఈస్ లైట్ ఫినామినా. దీనిలో 2 చాప్టర్స్ ఉన్నాయి, ఒకటి రే ఆప్టిక్స్, రెండోది వేవ్ ఆప్టిక్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, దట్ ఈస్ 5 పార్ట్స్ ఉన్నాయి. ఇవంతా కూడా కలిపి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇది మోడర్న్ ఫిజిక్స్, ఆల్రెడీ మీరు చదివేసిందే. ఆటమ్స్, డ్యూయల్ నేచర్, న్యూక్లియై ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో చదివారు, మళ్ళీ సెకండ్ ఇయర్ లో చదువుతున్నారు. కొత్తగా వచ్చేటప్పటికల్లా సెమీ కండక్టర్స్ ఒకటే అయిపోయింది కదా. సో టోటల్లీ తీసుకుంటే కాన్సెప్ట్స్ వైజ్ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒక్కో దానిలో 5 నుంచి 6 చాప్టర్స్ ఉన్నాయి. క్లియర్ కట్ గా చదువుకుంటా కూర్చుంటే ఒక్కో పార్ట్ మీద వెయిటేజ్ ని బేస్ చేసుకుని చదువుకుంటా వెళ్తే ఎంత మీ సిలబస్, అన్ని చదవాలి, ప్రతి చాప్టర్ ఇన్ డెప్త్ కంప్లీట్ చేయాలని చెప్పట్లేదు కదా. దీంట్లో మీరు ఏదైతే ఈజీ అనుకున్నారో, వెయిటేజ్ ఎక్కువ అనుకున్నారో వాటిల్లో ముందు కవర్ చేసుకోండి. మీ సిలబస్ కూడా కొలిక్కి వస్తుంది, ఆటోమేటికల్లీ రిజల్ట్ కూడా బెటర్ గా వస్తుంది కదా. కాబట్టి సిలబస్ ని తీసుకుని మీ భయాన్ని ముందు దూరం పెట్టుకోండి, ఓకేనా. ఇవి పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మీరు చదివేటప్పుడు ఫిజిక్స్ ని రిలేటెడ్ గా చదవకపోవడం అంటే ఏంటో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, మీరు మెకానిక్స్ కనుక తీసుకున్నట్టయితే డైరెక్ట్లీ మీరు లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ తీసుకుని నేను ఫస్ట్ ఈ చాప్టర్ తో చదువుతాను అంటే ఏం అర్థం కాదు. ఎందుకంటే మీకు ముందు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అర్థం కావాలి, మోషన్ ఇన్ ఏ ప్లేన్ అర్థం కావాలి. ఇవి రెండూ అర్థం అయితేనే దీని నుంచి బేసిక్ పారామీటర్స్, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, వీటిని ఉపయోగించి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా అప్లై చేయాలి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటి, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటే ఏంటి, ఇవి అర్థమైతే లాస్ ఆఫ్ మోషన్ లో ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇవి అప్లై చేయడం అర్థం అవుతుంది. కాబట్టి ఫిజిక్స్ చదివేటప్పుడు ఎలా ఉండాలి, ఒక పార్ట్ తీసుకుంటే, ఒక బ్రాంచ్ తీసుకుంటే దానిలో చాప్టర్స్ అన్ని కూడా సీక్వెన్షియల్లీ చదవాలి. అప్పుడే ఒక చాప్టర్ నుంచి రెండో దానికి ఉన్న రిలేషన్ అర్థం అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ పార్ట్ కాబట్టి సిలబస్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతూ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? ఇది ఫిజిక్స్ చదివే పద్ధతి. నెక్స్ట్ తీసుకుంటే హెక్టిక్ సిచ్యువేషన్ లో, దట్ ఈస్ ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్ లో ఫిజిక్స్ ని చదవడం. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ ప్రెషర్, సిలబస్ కంప్లీట్ అయిందో లేదో తెలియదు, కాన్సెప్ట్స్ వచ్చిందో లేదో తెలియదు, ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్ అనేది నీ కాన్సెప్ట్ వచ్చిందా లేదా, నువ్వు దానిలో ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నావు, డెరివేషన్ పార్ట్ అర్థమైందా లేదా, వచ్చిన డెరివేషన్ పార్ట్ నుంచి ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నావా లేదా, దీన్ని టెస్ట్ చేయడానికి మాత్రమే 4 days కో ఎగ్జామ్, వీక్లీ ఒకటి ఎగ్జామ్, మళ్ళీ క్యూములేటివ్ ఎగ్జామ్. మీ కాన్సెప్ట్ ను ముందు డెవలప్ చేసుకోవాలి కదా. ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ ఎగ్జామ్ లో వచ్చిన రిజల్ట్ నుంచి కంపారిజన్ ఒకటి, వాడికి ఫిజిక్స్ లో ఇంత వచ్చినాయి, వీడికి ఫిజిక్స్ లో ఇంత వచ్చినాయి, నీకు ఇంతే వచ్చినాయి. అరే నువ్వు స్టార్ట్ చేసింది అక్కడ ఇన్ని భయాలు, ప్రెషర్లు, చదివే పద్ధతి తెలియకుండా ఫిజిక్స్ ని చదివి ఫిజిక్స్ నాకు రావట్లేదు, నీట్ లో నాకు ఫిజిక్స్ ఇస్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్, ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నా ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అంటే ఎలా సాల్వ్ అవుతాయి అన్న, అవ్వదు కదా. నౌ దీనికి సొల్యూషన్స్ ఏంటి మరి క్లియర్ గా చెప్తాను, 1 by 1 చూడండి. ఫస్ట్ వన్, మీ మైండ్ సెట్ ని మార్చుకోండి. ఫిజిక్స్ అంటే భయం, దీన్ని వదిలేయండి. ఎందుకు? నాకు కాన్సెప్ట్ రాలేదు, దాని వల్లే భయం ఉంది. కాబట్టి ముందు కాన్సెప్చువల్లీ నేర్చుకుంటాను. స్లో అండ్ స్టడీ లెర్న్. ఒక్కో చాప్టర్ ని పట్టుకోండి, ఒక్కో బ్రాంచ్ ని పెట్టుకోండి, క్లియర్ కట్ గా దాని చాప్టర్స్ అన్ని కూడా రిలేటెడ్ గా డెరివేషన్ బేస్డ్ చేసుకుంటారండి. న్యూమరస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి. ఏ ప్రాబ్లం లో అయితే మీకు మిస్టేక్స్ చేస్తున్నారో ప్రతి మిస్టేక్ నుంచి లెర్న్, నేర్చుకోండి. ఇలానే కదా సబ్జెక్ట్ వచ్చేది. నెక్స్ట్, వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లారిఫై చేసుకోండి. డౌట్స్ ని పోస్ట్ పోన్ చేయమాకండి. ఎందుకంటే డౌట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటా పోతే మీకు ఫైనల్లీ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా క్లారిటీ రాదు. ప్రతి చిన్న డౌట్ ని క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్ళండి. సిలబస్ మొత్తం కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేర్చుకున్నంత వరకు ప్రతి చాప్టర్ ని పర్ఫెక్ట్లీ నేర్చుకోండి. ఈ చాప్టర్ నుంచి ఏ బిట్ అడిగినా నేను సాల్వ్ చేయగలను, అలా ప్రతి చాప్టర్ ని నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. అండ్ మెయిన్ గా PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అట్లీస్ట్ 10 to 15 years పేపర్స్ ని సాల్వ్ చేయండి. ఎందుకంటే ఒక దానిలో వేసుకుంటే 45, అట్లీస్ట్ నువ్వు 10 పేపర్లు సాల్వ్ చేసావంటే 450 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ సిలబస్ అంతా కవర్ అయిపోద్ది. అండ్ ప్రతి దానిలో డిఫరెంట్ పద్ధతుల్లో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నాడు, కాన్సెప్ట్స్ ఎలా అడుగుతున్నాడు, డెరివేషన్ మధ్యలోంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తాయి. ఆటోమేటికల్లీ నీకు సబ్జెక్ట్ అంటే గ్రిప్ వచ్చేస్తుంది. ఈ పద్ధతిలో ముందు సైకలాజికల్లీ నీ మైండ్ సెట్ ని మార్చుకుని, ఫిజిక్స్ అన్ని సబ్జెక్ట్స్ లాంటిదే కానీ ఫిజిక్స్ ని చదివే పద్ధతి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెంట్ పద్ధతిలోనే నేను ఫిజిక్స్ ని చదివి కాన్సెప్ట్ నేర్చుకుంటాను, నా బేస్ ని స్ట్రాంగ్ చేసుకుంటాను. ఈ పద్ధతిలో చదవండి. ఫిజిక్స్ మిమ్మల్ని ఎప్పటికీ ఫెయిల్ చేయదు. రేపు
నిన్ను డెఫినెట్లీ ర్యాంకర్ గా తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అది నీట్ కావచ్చు, ఐఐటి కావచ్చు. కాబట్టి ఒకే సంవత్సరంలో నీట్ కనుక తీసుకున్నట్టయితే 4 సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఐఐటి కనుక 3 తీసుకుంటారు. దట్ ఈస్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇంత టాలెంట్ ఉన్న నువ్వు ఫిజిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా భయపడితే ఎలానన్నా? కాబట్టి ఫిజిక్స్ భయపెట్టే సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్రెండ్లీ సబ్జెక్ట్. ప్రతి సిచ్యువేషన్ లైవ్ గా కనబడతా ఉంటుంది. ప్రతిదాన్ని మనం ప్రాపర్లీ ఇమాజిన్ చేసుకోవచ్చు. అలా చదవండి. ఫిజిక్స్ రాకపోతే నన్ను అడగండి. ఇప్పటికైనా ఫిజిక్స్ మీద క్లారిటీ వచ్చిందా? ఎలా చదవాలి, నీ భయాన్ని ఎలా వదిలిపెట్టాలి, ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవన్నీ క్లారిటీ వచ్చాయా? ఇవన్నీ అప్లై చేసుకుంటా వెళ్ళు. ఫిజిక్స్ అంటే భయపడడం కాదు కదా, ఇట్ విల్ బి యువర్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? డెఫినెట్లీ నువ్వు చేయగలవు. క్లియరా? నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్.